శ్రీ రమణ భాషణములు నవంబర్ 13, 1935. మేజర్ ఏడబ్ల్యూ చాడ్విక్ ఒక ప్రశ్న అడిగారు. శ్రీ ఎడ్వర్డ్ కార్పెంటర్ అను ఒక గుప్త తత్వవేత్త ఆయన ఒక గ్రంథంలో రాసిన ప్రకారం ఆయనకు ఆత్మానుభవం కొన్నిసార్లు కలిగింది. దాని ఫలితాలు కొంతకాలం వరకు ఉన్నాయి, కానీ కొన్నాళ్లకు అవి క్రమంగా పోయాయి. అయితే రమణగీతలో వ్రాసి ఉంది, గ్రంథి ఒక మారు వీడితే కలకాలము ఆ ముడి విడిపోయినట్లే. మరి శ్రీ కార్పెంటర్ విషయంలో ఆత్మానుభవం తర్వాత కూడా బంధం గట్టిగా పట్టుకున్నట్లు కనిపిస్తుంది. అది ఆ విధంగా ఎలా ఉండగలదు? భగవాన్ కైవల్య నవనీతము నుండి ఉదహరించారు. శిష్యుడు పూర్ణ జ్యోతి స్వరూపము, ఏకము, అఖండము అయిన సచ్చిదానంద స్థితిని అనుభవ గోచరము గావించుకున్న తర్వాత గురువునకు శరణాగతుడై గురువు రుణం తీర్చుకునే విధము సెలవీయవలసిందని సవినయంగా వేడుకొన్నాడు. ఆ గురువు ఇలా చెప్పారు: నిత్యము అఖండము అయిన ఆనందంలో స్థిరంగా నీవు ఉండటమే నాకు బహుమానం. ఆ స్థితి నుండి దిగజారకు అన్నారు. దానికి భక్తుడు, ఒక మారు పరమానందం కలిగాక తిరిగి దానికి దూరం ఎలా అవుతాడు అని ప్రశ్నించారు. దానికి మహర్షి, అది సంభవమే. చిరకాలంగా వానిని అంటిపెట్టుకొని ఉన్న పూర్వ వాసనలు వానిని వెలుపలికి లాగి అజ్ఞానంలో ముంచివేస్తాయి అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, అవిచ్ఛిన్నమైన ఆనందంలో స్థిరంగా ఉండటానికి ఆటంకాలు ఎలాంటివి, వానిని ఎలా తొలగించగలం అని ప్రశ్నించారు. దానికి మహర్షి, ఆ ఆటంకాలు ఇవి: 1, అజ్ఞానం అనగా తన నిర్మల స్థితిని మరచిపోవడం. 2, సంశయం అనగా తన అనుభవం సద్వస్తువుకు సంబంధించినదా కాదా అన్న విస్మయం. 3, విభ్రమం, నేను దేహము, ఈ జగత్తు సత్యము అని భావించడం. శ్రవణ, మనన, నిధి ధ్యాసనములచే ఈ ఆటంకాలను దాటవచ్చు. భగవాన్ ఇంకా ఇలా వివరించారు: అనుభవం తాత్కాలికము లేదా శాశ్వతము అని చెప్పబడుతుంది. మొదటి అనుభవం తాత్కాలికం, అది నిధిధ్యాసనం వలన శాశ్వతం కావచ్చు. ప్రథమ అనుభవంలో బంధం పూర్తిగా నశించదు, అది సూక్ష్మంగా ఉండి క్రమంగా దృఢమవుతుంది. కానీ శాశ్వత అనుభవంలో బంధం పూర్తిగా నశించి మరలా తలెత్తదు. శ్రీమద్ భగవద్గీతలోని యోగ భ్రష్ట పదము ఆ పూర్వదశకు చెందిన వ్యక్తులను సూచిస్తుంది అన్నారు. దానికి భక్తుడు, అలా అయితే తత్వశ్రవణం కొద్ది మందికే ఉద్దేశించినదా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, శ్రవణం 2 విధాలు. గురువు చెప్పి వివరించిన తత్వమును వినుట సాధారణ శ్రవణం. కానీ నేనెవరు అని తన్ను తానే ప్రశ్నిస్తూ శోధించి సమాధానం తనలోనే అవిరళమైన అహంస్ఫురణగా కనుక్కోవడం సరి అయిన శ్రవణం. ఈ అనుభవాన్ని మననం చేయడం 2వ దశ. దీనిలో ఏకాగ్రంగా ఉండడం నిధిధ్యాసనం 3వ దశ అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, తాత్కాలిక అనుభవాన్ని సమాధి అనవచ్చా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, అనకూడదు, అది 3వ దశలోనిది అన్నారు. దానికి భక్తుడు, అయితే తత్వశ్రవణం కూడా కొద్ది మందికే పరిమితమైనట్లు కనిపిస్తోంది అన్నారు. దానికి మహర్షి, సాధన చేసేవారు 2 రకాలు: కృతోపాసకుడు, అకృతోపాసకుడు. కృతోపాసకుడు నిశ్చల భక్తితో దృఢ తాత్పర్యం వలన, వాసనలను ముందుగానే దాటి ఉండడం వలన, నిర్మలమైన మనస్సుతో ఒక విధమైన అనుభవమును పొంది ఉన్నవాడే కానీ ఇంకా యథార్థ తత్వమును తెలిసికొనలేదు. సమర్థుడైన గురువు బోధించగానే అతనికి అనుభవం సిద్ధిస్తుంది. అకృతోపాసకుడు గమ్యం చేరడానికి గొప్ప ప్రయత్నం చేయవలసి ఉంది. శ్రవణం, మననం, నిధిధ్యాసనం వానికి ఎలా సాయపడగలవు? ఆ 3 ఉపాసనా భాగాలు. ఉపాసన సత్యానికి అతి దగ్గరి మార్గము, అది చివరికి ఆత్మానుభవంగా పరిణమిస్తుంది. 4వ దశ మోక్షంలో చివరిది. అక్కడ కూడా స్థితిని అనుసరించి కొంత విభాగం చేయబడింది. ఆ విభాగం ఇది: 1, బ్రహ్మవిత్,
2 బ్రహ్మ విద్వరుడు, 3 బ్రహ్మ విద్వరీయుడు, 4 బ్రహ్మ విద్వరిష్ఠుడు. కానీ నిజానికి వారందరూ జీవన్ముక్తులే. ఓం నమో భగవతే శ్రీరమణాయ.